ఏ విధంగా సార్ అంటే కల్తీ జరుగుతున్నది మార్కెట్ లా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తా సార్ అంటే మీరు అందరూ వాడుతున్నటువంటి వంట నూనె దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఏది వాడుతారు సార్ వంట నూనె కుకింగ్ ఆయిల్? ఫ్రీడమ్ ఇంకా జ్యోతి ఆయిల్, ఇంకా సార్ పామ్ ఆయిల్ వాడుతున్నారు, సన్ఫ్లవర్ వాడుతున్నారు, ఇంకా గోల్డ్. ఇవే కదా బ్రాండ్ మీరు వాడేటివి బయట. వీటన్నిటికి సార్ ఒక కేజీ లేదా ఒక లీటర్ మన రేట్ ఎంత ఉన్నది? ఒక 150 రూపాయలు ఉన్నదా? రైట్. ఒక 150 రూపాయలు మీరు ఏమైనా సార్ అంటే ఒక కేజీ మనకు ఆయిల్ రావడం జరుగుతుంది బయట మార్కెట్లో. ఈ ఏదైతే మీరు వాడుతున్నటువంటి నూనె ఏమైతుంది సార్ అంటే మొత్తం కల్తీ నూనె. నేను ఎంత చెప్తున్నానంటే ఈ ఏదైతే మనం మీరు తీసుకుంటే సార్ 150 రూపాయలు కేజీ వస్తుంది కదా, ఈ 150 రూపాయలకు మన కేజీ మనకు నూనె వస్తుంది కదా. ఈ నూనె ఎక్కడ నుండి వస్తుంది సార్ అంటే మనకు రా మెటీరియల్ మనకు పల్లీలు లేదా కుసుమ గింజల నుండి వస్తుంది. ఎసార్ నో? మరి ఎక్కడ చూసినా కానీ విపరీతంగా ఇక్కడ మనకు నేను ఆత్మకూరు కానీ నంద్యాల చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ పల్లి పంట లేదు, కుసుమ పంట అయితే లేదు సార్. మరి ఉన్నది ఎక్కడైనా? వరి పంట మాత్రం విపరీతంగా ఉంది. మరి పల్లి పంట లేదు, కుసుమ పంట లేదు కదా. మరి నూనె ఎక్కడ నుండి వస్తున్నది? ఎక్కడ నుండి వస్తుంది? మరి ఎప్పుడైనా మీరు కిరాణా షాప్ పోయినప్పుడు నూనె లేదు మళ్ళీ రాకుండా ఎవరైనా చెప్తారా? లేదు. సన్ఫ్లవర్ లేకపోతే ఫ్రీడమ్ ఇస్తారు, ఫ్రీడమ్ లేకపోతే గోల్డ్ డ్రాప్ ఇస్తారు, కానీ మీకు మాత్రం ఖచ్చితంగా ఇచ్చి పంపిస్తారు. ఎసార్ నో? మరి పంట లేదు కానీ మరి నూనె ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది సార్ అంటే కల్తీ మొత్తం పశువుల ఎముకలు, పశువుల కొవ్వులు, పెట్రోల్ చెట్టు క్రూడ్ ఆయిల్ వాటిని బాగా మరగబెట్టి తయారు చేసిన నూనెలే మనకు వస్తున్నాయి. ఈ నూనెలు వాడడం వల్ల మనకేమవుతుంది సార్ అంటే అతి చిన్న ఏజ్ గుండెపోటు వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లలుగా మెచ్యూరిటీ అవుతున్నారు. ఒకప్పుడు ఏజ్ వచ్చినాక అవుతుండే. బట్ ఎందుకు ఈ విధంగా అవుతుంది సార్ అంటే మనం వాడుతున్నటువంటి కల్తీ నూనె. ఈ కల్తీ నూనె వల్ల చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి బయట మార్కెట్ అనేది కల్తీ జరుగుతుంది. మరి మన దగ్గర ఏముంటది? ఒకవేళ లేదు సార్, ఒకవేళ మంచి నూనె మీరు వాడుతున్నారు, మంచి క్వాలిటీ నూనె ఏం సార్ అంటే మీరు వాడుతున్నారు. నార్మల్ సార్ మీరు ఇంకా చట్నీ వాడతారు కదా, పల్లీలు ఏం రేటున్నాయి సార్? పల్లీలు ఒక కేజీ పల్లీలు లేదా రైట్ సార్. మేడం 150 అంటున్నది, మేడం 300 అంటుంది. సరే రైట్. నేనేమంటాను అంటే తక్కువ రేట్ వేస్తుంటే ఒక 100 రూపాయలు అనుకోండి. రైట్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే రైట్ మేడం. రైట్. ఓకే. ఎంత వేస్తున్నా సార్ అంటే నార్మల్ రేట్ ఎంత వేస్తున్నా అంటే నేను ఒక 100 రూపాయలు వేస్తున్నా. రైట్. మరి 100 రూపాయలు పెట్టి మీరు ఒక కిలో వస్తాయి కదా సార్, పల్లీలు వస్తాయి కదా. ఓ కేజీ గింజలు మీరు తీసుకోతే మీకు ఆయిల్ ఎంత వస్తుంది సార్ అంటే గానం మిల్లు తెలుసు మీ అందరికి? తెలుసా కదా? మాట్లాడు మీరు సల్కే. ఎంత వస్తుంది సార్ అంటే మనకు ఒక 250 ml అంటే ఒక పావు కేజీ నూనె వస్తుంది. మీరు ఒక కేజీ తీసుకోతే ఒక చారణ వంతు నూనె వస్తుంది. మరి మీకు ఇక్కడ ఒక కేజీ నూనె కావాలంటే మీకు ఎన్ని కిలోలు కావాలి సార్? ఇక్కడ మరి 4 కిలోలు కావాలంటే మనకి ఎన్ని రూపాయలు ఖర్చు కావాలి? మరి 400కి వచ్చే నూనె మనకెందుకు 150కి వస్తుంది? ఒకవేళ లేదు సార్ నూనె మంచి క్వాలిటీ నూనె అని మీరు అంటున్నారు. ఒకవేళ అన్నగానే నేనేమంటానంటే మరి గింజల రేట్ ఎంత ఉంది కదా సార్? గింజల రేట్ 100 ఉంది, 100 కంటే ఎక్కువనే ఉంది. నేను మరి 100 రూపాయలకు మనకు పెడితే ఒక కేజీ వస్తే మనకు పావు కిలో వస్తాయి. మరి మీరు ఒక 400 రూపాయలు ఖర్చు పెడితే మనకు 4 కిలోలు వస్తున్నాయి. మరి అప్పుడు కిలో మంచి క్వాలిటీ నూనె వస్తుంది, ఎలాంటి కల్తీ లేకుండా. మరి 400కి వచ్చే నూనె మరి మీకు ఎంత వస్తుంది సార్ బయట మార్కెట్లో? మరి ఈ 400కి వచ్చే నూనె ఇంకా అడ్వర్టైజ్మెంట్, తర్వాత హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్ చేతులు మార్పుకుంటే ఎంత ఉంటుంది సార్ అంటే మినిమం ఒక 600 రూపాయలు అవుతుంది మంచి క్వాలిటీ నూనె. మరి 600కి వచ్చేది మనకెందుకు 150కి వస్తుంది? ఒకసారి మీరే ఆలోచించండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే బంగారం తెలుసా మీ అందరికి? తెలుసా కదా? మొత్తం లేడీస్ ఎక్కువ కాబట్టి గోల్డ్ అంటే ఇష్టం, అవునా కదా? ఇప్పుడు ఏం రేట్ ఉంది మేడం గోల్డ్ ఇప్పుడు మనకు? 1,30,000 రైట్. 1,30,000 ఉన్నది. నేను ఒక 1,00,000 రూపాయలు అనుకోండి. మరి 1,00,000 రూపాయలకు నేను 50,000కి ఇస్తాను. మీరు తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? తక్కువకి ఇస్తాను కదా మీకు. మరి 1,00,000 రూపాయలకు నేను బంగారం ఇస్తాను కల్తీ అంటారు. మరి 600కు 400కు తయారైంది. మరి 150కి ఇస్తారు, అదేంటి సార్? మరి అవునా కదా? మరి మీరే చెప్పండి. తినే తిండి తింటే మనకు ఆరోగ్యం వస్తుందా? బంగారం తింటే ఆరోగ్యం వస్తుందా? నిజం చెప్పండి. మరి మనం పోయి ఏడగొట్లాడుతున్నాం. మరి అవునా కదా? రైట్. గుడ్ మార్నింగ్. మనకి ఏం సార్ అంటే ఆ విధంగా మనం అడిక్ట్ అయిపోయినాం దానికి. కాబట్టి ఏం సార్ అంటే మరి బయట మార్కెట్ లో కల్తీ జరుగుతుంది కదా. మన దగ్గర ఏం సార్ అంటే వరి తౌడుతో తయారు చేసిన నూనె ఉంటుంది. వరి తౌడు మీరు ఎక్కడ చూసినా విపరీతంగా వరి పంట మాత్రం విపరీతంగా ఉంది. రైతులు ఉన్నారు సార్ కదా? రైతులు వరి పంట మనం పండించిన తర్వాత ఏం చేస్తారు సార్ అంటే ఒళ్ళు తీసుకున్న తర్వాత అక్కడ వేసిన తర్వాత ఏం చేస్తారంటే రైస్ మిల్ ఆయన కొన్ని లక్షల పెట్టుబడి పెడతాడు. ఆయన మనకు దగ్గర ₹1 తీసుకోకుండా మనకు బియ్యం రిటర్న్ పట్టిస్తాడు ఆయన. మరి ఆయనకేం మిగులుతుంది సార్ అంటే తౌడు మిగులుతుంది. ఆ తౌడును ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కొంచెం దానా తీసుకుంటారు. మరి మిగిలిన దానికి అది ఎక్కడ పోతుంది సార్ అంటే తౌడు నూనె తయారు చేస్తారు దాంతో.
ఏదైతే తౌడు ఉంది కదా తౌడుతో తయారు చేసిన నూనె మన కంపెనీలో ఉంటుంది సార్. రైస్ బ్రాండ్ ఆయిల్ ఓది తౌడు నుండి తయారు చేసిన నూనె. ఈ నూనె మీరు వాడుకోవడం వల్ల మీకు ఇందులో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఉండదు కాబట్టి మనకు బీపీ రాకుండా, షుగర్ రాకుండా, థైరాయిడ్ రాకుండా, అదేవిధంగా చాలా మందికి గర్భసంచి సమస్యలు కానీ, ఇక మనకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చిన్న ఏజ్ లో గుండెపోటు వస్తుంది కదా, అవి రాకుండా కంట్రోల్ చేసే విధంగా పనిచేస్తున్నటువంటి నూనె మన దగ్గర ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే హోమ్ కేర్ సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా క్వాలిటీ సార్. మన హెల్త్ సార్ ఇప్పుడు మీరే చూడండి, మనం వాడుతున్నటువంటి ప్రతి ప్రోడక్ట్ మన స్కిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, మన బాడీకి ఎఫెక్ట్ చూస్తుంది, అవునా కదా? అంటే మనం వాడుతున్నటువంటి ప్రతి ప్రోడక్ట్ ఏంటంటే మనకు మంచి క్వాలిటీ ఉండాలి. కాబట్టి ఏంటంటే మన కంపెనీ టోటల్ ఏంటంటే క్వాలిటీ పై బేస్ అయ్యి ఇది నడుస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా ఏంటంటే హోమ్ కేర్ సంబంధించిన ప్రోడక్ట్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఒక చిన్న ఆయిల్ గురించి మాత్రం ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మనకు అన్నిటి గురించి మనం చెప్తే టైం లేదు కాబట్టి తర్వాత ఏంటంటే మనకు హెల్త్, ఆరోగ్యం. మరి ఆరోగ్యం ఎంత